ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం. మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 36 రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. మీరంతా భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున 44వ అధ్యాయంలో స్వర్ణ పీఠికాపుర వర్ణన చెప్పుకున్నాం. 45వ అధ్యాయంలో హనుమత్ స్వామిని భూమి మీద అవతరించమని శ్రీపాదుల వారు ఆదేశించటం అంతవరకు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనకి త్రిపురాంతకంలో ఉన్నటువంటి ఒక అర్చక స్వామి చెబుతూ ఉన్నాడు ఈ లీలలన్నీ. ఎవరెవరికి? శంకర భట్టు గారికి, అలాగే ధర్మగుప్తుల వారికి. ఈ రోజున 37వ భాగంలో 46వ అధ్యాయంతో మొదలు పెడదాం. ఇందులో ధనగుప్తుల వారి యొక్క ఇంటికి వెళ్ళడం, అందులో భాగంగా స్వామివారి యొక్క శ్రీపాదుకల మీద మంత్రాక్షతలు వృద్ధి చెందడం, ఆ పాదుకలని భాస్కర పండితుడికి ఇవ్వడం. ఈ భాస్కర పండితుడు త్రిపురాంతక స్వామి యొక్క దేవాలయంలో అర్చకుడు. సరే, ఇక కథలోకి వెళితే శంకర భట్టు గారు, ధర్మగుప్తుడు ఇద్దరు కూడా భాస్కర పండితుల దగ్గర సెలవు పుచ్చుకొని బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అప్పుడు భాస్కర పండితులు గారు కొంచెం సేపు ధ్యానమగ్నులయ్యారు. శ్రీపాదుల వారి యొక్క దివ్య పాదుకులన్నీ భాస్కర పండితుడికి అప్పగించాం కదా, వారు పూజాగృహంలో పెట్టారు కదా, అవి ఆ పాదుకల మీద మంత్రాక్షతలు వృద్ధి పొందటం మొదలైంది. చూడండి, అదొక లీల స్వామివారిది. ఇదేం వింత అని మేమందరం ఆశ్చర్యపోయాం. శంకరభట్టు చెబుతున్నాడు ఇదంతా. అప్పుడు భాస్కర పండితులు కలిగించుకొని, అయ్యలారా, శ్రీపాదుల వారి యొక్క లీలలు అగమ్యగోచరంగా ఉంటాయి. శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర, శ్రీ వెంకటేశ్వరుడి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఆ నక్షత్రం అమ్మవారికి మిత్రతారవుతుంది. 8వ అంకె అన్నమాట మిత్రతార, తారాబలంలో. వెంకటేశ్వర స్వామి వారికి పరమమిత్రతారవుతుంది. అందువల్ల వారి దివ్య కళ్యాణం జరిగినటువంటిది ఉత్తరా ఫల్గుణి నక్షత్రం. మా అమ్మాయి జన్మించింది కూడా ఉత్తరా ఫల్గుణే. నాయనలారా, నేడు కూడా ఉత్తరా ఫల్గుణి నక్షత్రం. ఆ దివ్య నక్షత్రం రోజు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క పాదుకల మీద మంత్రాక్షతలు ఉండడం అనేది దేన్ని సూచిస్తుందంటే, తాము సాక్షాత్తు పద్మావతి వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపం అని మనందరికీ తెలియజేయటం కోసం శ్రీపాదుల వారు ఆ విధంగా చేశారు. అందువల్ల కొన్ని మంత్రాక్షతలు మీ దగ్గర ఉంచుకోండి, మీకు శుభం అవుతుంది. శ్రీచరణుల యొక్క కృపా విశేషం మీ మీద సర్వదా ఉంటుంది అని దీవించారు భాస్కర పండితులు. శంకర భట్టు మరియు ధర్మగుప్తుల వారు దేశ పర్యటనలో దర్శించినటువంటి అనేక క్షేత్రాల గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఎంతటి మహద్భాగ్యం!
మా యొక్క ప్రతి కదలిక కూడా, ప్రతి ఆలోచన కూడా, ప్రతి చర్యను కూడా స్వామివారు గమనిస్తున్నారు కదా అని మాకు అనిపించింది. శంకరభట్టు చెబుతున్నాడు. మేమిద్దరం కలిసి కొంత దూరం ఎడ్ల బండి మీద ప్రయాణం చేశాం. ఆ ఎడ్ల బండి ఒక పెళ్లివారిది. ఆ పైన వైశ్య ప్రముఖుల యొక్క గుర్రబండి మీద కొంత దూరం ప్రయాణం చేశాం. వారు కొండవీడుకు వెళుతూ ఉన్నారు. ఆ వైశ్య ప్రముఖుడైనటువంటి ధనగుప్తుల వారు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. ఆయనతో ఉన్నాడు కదా ధనగుప్తుడు. నాయనలారా, ఈరోజు మాకెంతో శుభదినం. మీరు ఎడ్ల బండి మీద ప్రయాణం చేసేటటువంటి పెండ్లి వాళ్ళకి ఈ ధనగుప్తుడు తన దగ్గర ఉన్నటువంటి కొన్ని మంత్రాక్షతలని ఇచ్చాడు. అంటే శ్రీపాదుల వారి యొక్క మంత్రాక్షతలని ఆ ఎడ్ల బండి మీద వెళ్ళేటటువంటి పెళ్లి వాళ్ళకి ధనగుప్తుడు ఇచ్చాడు. ఆ ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళు చెబుతున్నారు, నేను ఎప్పుడో ఒకసారి పీఠికాపురానికి వ్యాపార నిమిత్తం వెళ్ళాను. అప్పుడు శ్రీపాదుల వారి దర్శనం పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింట్లో నాకు జరిగింది. అప్పుడు శ్రీపాదుల వారు ప్రేమతోటి నీ కుమారుడి యొక్క వివాహ సందర్భంలో నేను నా యొక్క ఆశీస్సులతో మంత్రాక్షతలను ఇస్తాను. నీకు ఎవరి ద్వారానైతే మంత్రాక్షతలు అందజేయబడతాయో ఆ పేద బ్రాహ్మణుడికి 11 వరహాలు దక్షిణగా ఇవ్వు అని ఈ పిడికొడుకు తండ్రికి చెప్పాడు స్వామివారు. ఎప్పుడో చూడండి. అలాగే ఆ బ్రాహ్మణుడితో పాటు ఒక వైశ్య ప్రముఖుడు కూడా వస్తాడు. ఆ వైశ్య ప్రముఖుడే ఈ ధర్మగుప్తుడు. అతడి కుమారుడికి నీ కుమార్తెనిచ్చి దక్షిణ ఇవ్వు అని కూడా చెప్పారు. అలాగే ఆ ధర్మగుప్తుడి యొక్క కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని వాగ్దానం చేసి 100 వరహాలు ఇచ్చి ఆ కొండవీడిలో నిశ్చయితాంబూలాలను జరిపించుకోండి అని నాకు చెప్పాడు అని ఆ బండి మీద వెళుతున్నటువంటి పెళ్లి కొడుకు తండ్రి ఈ మాట చెప్పాడు ఆ పెళ్లివాళ్ళ బృందంలో. అప్పుడు ధర్మగుప్తుల దగ్గర కానీ నా దగ్గర కానీ రొక్కమేం లేదు. ఈ మాట చెబుతుంది శంకరభట్టు గారు. సరే, వాళ్ళిద్దరూ కలిసి కొండవీడు వెళ్ళారు. కొండవీడులో ధనగుప్తుల వారి యొక్క కుమారుడి యొక్క వివాహం వైభవంగా జరిగింది. నాకు 11 వరహాలు దక్షిణగా ఇచ్చారు ధనగుప్తుడు. కన్యాదాతలకి ధర్మగుప్తుల వారు దూరపు బంధువులు. ఈ ధర్మగుప్తుల వారి యొక్క కుటుంబంలో వివాహానికి ఆహ్వానించారు. ధర్మగుప్తుడు ఎక్కడ ఉన్నది, ఎప్పుడు రాబోతున్నది ఎవరికి తెలియదు. చూడండి, ధర్మగుప్తుడు శంకరభట్టు గారు కలిసి వస్తున్నారు. పెళ్లి జరిగేది ధనగుప్తుడి ఇంట్లో. ఈ ధనగుప్తుల వారి వియ్యాల వాళ్ళ ఇంటికి ధర్మగుప్తుల వారి కుటుంబ సభ్యులు కూడా విచ్చేశారు. చూడండి, అప్పుడు ఈ ధర్మగుప్తుల వారి కుమారుడు కూడా ఆ పెళ్లికి వచ్చాడు. కొండవీడులో ధర్మగుప్తుల వారి కుమారుడికి ఈ ధనగుప్తుడి వారి కుమార్తెకి వివాహం జరపడానికి నిశ్చయితాంబూలాలు పుచ్చుకున్నారు. అప్పటి వరకు నిర్ధనుడుగా ఉన్నటువంటి నాకు 11 వరాహాలు లభించినాయి. ఎవరిచ్చారు? ధనగుప్తుడిచ్చాడు. అప్పటి వరకు నిర్ధనుడుగా ఉన్నటువంటి ఈ ధర్మగుప్తుల వారికి కూడా నిశ్చయితాంబూలాల సమయంలో 100 వరహాలు లభించినాయి. ఆహా, ఏమి విచిత్ర ఘటనాక్రమం అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు శంకరభట్టు. ఆ ధర్మగుప్తుడికి అక్కడ వజ్రాల వ్యాపారానికి సంబంధించినటువంటి వర్తక ప్రముఖులతో పరిచయం ఏర్పడింది.
దానికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు లావాదేవీలు ఖరారు చేసుకోవడానికి వారు కొండవీడికి వెళ్ళి కొంతకాలం ఉండాలి అనుకున్నారు. ఆ కొండవీడి ప్రాంతంలో దత్తప్రభువులు ప్రచ్ఛన్నంగా తిరుగుతూ ఉంటారు అని ప్రతీతి, అక్కడ అనుకుంటూ ఉంటారు. అక్కడ లంబికా యోగులు, శివయోగులు, బంగారపు తయారు చేసే విద్య తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. శంకరభట్టు చెబుతున్నాడు, నన్ను మాత్రం గుర్రబండిలో విజయవాటికి చేర్చడానికి నిర్ణయింపబడింది. విజయవాటిక అంటే విజయవాడ. నేను విజయవాటికి చేరుకున్నాను. ఈ ధనగుప్తుల వారి బంధువుల ఇంట్లో నాకు బస ఏర్పాటు చేశారు. ఈ మహాక్షేత్రం కృష్ణానది ఒడ్డు ఉన్నది, మనందరికీ తెలిసిందే. విజయవాడ, బెజవాడ అనేక పేర్లతో పిలుస్తున్నారు. శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది కొండ మీద. కృష్ణానదిలో స్నానం చేసి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్నాను, అయ్యవారి దర్శనం కూడా. అమ్మవారి ఆలయంలో వృద్ధ సన్యాసి ఒక ఆయన నాకు తారసపడ్డాడు. అతడు ఎన్నో రోజుల నుండి పీఠికాపురానికి వచ్చి శ్రీపాదుల వారి యొక్క దర్శనం చేసుకోవడానికి తహతహపడుతూ ఉన్నాడు. మేమిద్దరం విజయవాడ నుంచి బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత రాజమహేంద్రవరం చేరుకున్నాం. ఇదే మా కోడల ఊరు. అక్కడ గోదావరి నదిలో పుణ్యస్నానం చేశారు. మార్కండేశ్వరుణ్ణి, కోటిలింగేశ్వరుణ్ణి దర్శించారు. మా ప్రయాణం చాలా సుఖప్రదంగా సాగిపోతున్నాం. నాతో ఉన్నటువంటి ఆ వృద్ధ సన్యాసితో నేను ఇట్లా చెప్పాను, మహానుభావ, మనమిద్దరం పీఠికాపురానికి కొద్ది రోజుల్లోనే చేరుకోగలుగుతాము. అక్కడ శ్రీపాదుల వారు అవతరించినటువంటి ఇంటిని కూడా మనం దర్శించుకుంటాము. అలాగే వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిని, నరసింహ వర్మ గారిని కూడా కలుసుకుంటాము. బాపనాచార్యుల గారి యొక్క ఆశీర్వాదాలు కూడా మనం పొందగలుగుతాం. స్వామివారి యొక్క జననీ జనకులైనటువంటి సుమతి మహారాణిని, అప్పలరాజు శర్మ గారిని కూడా కలుసుకోగలుగుతాము. మనకి మహద్భాగ్యకాలం సమీపించింది. శుభ పరంపరలు జరిగేటటువంటి శుభ సమయం ఇది. ఆ తర్వాత మనం పీఠికాపురం నుండి కురువపురానికి వెళ్ళి శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించుకుందాం అని ఆ వృద్ధ సన్యాసితోటి శంకరభట్టు ఇవన్నీ చెప్పాడు. ఈ మాటలు విని సన్యాసి మహా ఆనందంతో ఉన్నాడు. సరే, మార్గమధ్యంలో ఉన్నటువంటి దేవాలయాలు దర్శించుకుంటూ ఉన్నారు. రాజమండ్రి నుంచి బయలుదేరి కొద్ది రోజుల్లో వీళ్ళిద్దరూ పీఠికాపురానికి చేరుకున్నారు. అక్కడ బాపనాచార్యులు గారి ఇంట్లో మాకు భోజనం, వసతి ఈ రెండూ ఏర్పాటు చేశారు. శ్రీపాదుల వారి యొక్క బాల్యలీలలు ఎన్నో కూడా మేము విన్నాం. పీఠికాపుర బ్రాహ్మణ్యం కూడా శ్రీపాదుల వారి యొక్క దివ్య తత్వాన్ని కొద్ది కొద్దిగా అర్థం చేసుకోగలుగుతున్నారు అని మేము అనుకున్నాం. శ్రీవారి యొక్క దివ్య లీలలను నేను ఎన్నని వర్ణించగలుగుతాను? అన్ని లీలలను వర్ణించడానికి 1000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషుడికే సాధ్యం కాదు. స్థాళీపులాక న్యాయంగా ఏవో కొన్ని లీలలు మాత్రం నేను గ్రంథస్థం చేయగలుగుతున్నాను అని శంకరభట్టు అంటున్నాడు. ఆ తర్వాత శ్రీ నరసింహవర్మ గారు, వారి ధర్మపత్ని అయినటువంటి అమ్మాజమ్మ గారు కూడా కురుంగడ్డకు వెళ్ళి, అంటే కురువపురానికి వెళ్ళి శ్రీపాదుని దర్శించి రావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇదే విషయాన్ని వారు పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితోటి చెప్పారు. దీనికి శ్రేష్ఠి గారు కూడా అంగీకరించారు. అప్పుడు బాపనాచార్యులతోటి ఈ విషయం ప్రస్తావించారు ఇద్దరు కలిసి. వారికి కూడా మనవణ్ణి ఒక్కసారిగా భౌతికంగా చూడాలి అనేటువంటి కోరిక పుట్టింది మనసులో. మరి ఎంతైనా తన ఒళ్ళో పెరిగినటువంటి వాడు. సుమతి మహారాణి తన బిడ్డ యొక్క యోగక్షేమాల గురించి గుచ్చి అడిగింది వీళ్ళని. అప్పలరాజు శర్మ గారు గంభీరంగా కనిపించినా కూడా, తండ్రి లోపల బిడ్డను ఒకసారి చూచి రావాలి అని
ఆయన కూడా భావిస్తున్నాడు. ఎందుకని 16వ ఏట అక్కడి నుంచి మాయమైపోయినాడు కదా స్వామి. సరే, ఇక కురువపురానికి ప్రయాణం నిర్ణయించారు. మొత్తం 18 గుర్రబళ్ళు సమకూర్చారు. అందరం కలిసి కురువపురానికి ప్రయాణమైనాం. ప్రయాణానికి చాలా రోజులు పడుతుందని, అయినా కూడా ప్రయాణం ఖరారు అయినందువల్ల ఏదో ఒక రోజున శ్రీపాదుల వారిని దర్శింపగలుగుతామని అందరూ భావించారు. సుమతి మహారాణి తన చిన్న బిడ్డని ఎప్పుడు చూస్తానా అని కంట నీరు పెట్టుకుంటూ ఉంది. ఎంత వయస్సు వచ్చినా తల్లికి ఎప్పుడు కూడా బిడ్డ చిన్నపిల్లవాడిగానే కనిపిస్తాడు. అందరూ ధైర్యవచనాలు పలికి ఆ తల్లిని ఊరడిస్తూ ఉన్నారు. ఇక తల్లిదండ్రులకి, తాతలకి శ్రీపాదుల వారి యొక్క పునర్దర్శనం ఎలా అయిందో చెప్తున్నాడు శంకరభట్టు మనకి. ఈ కథంతా ఆయనే కదా రచించింది. సర్వాంతర్యామి, మాయానాటక సూత్రధారి అయినటువంటి శ్రీపాద మహాప్రభువులు ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం అంతా గమనిస్తూనే ఉన్నాడు ఆయన. వీళ్ళంతా ప్రయాణమై రావటం ఇవన్నీ ఉన్నట్లుండి 18 గుర్రబళ్లలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ ఏదో తెలియరానటువంటి ఒక మత్తు ఆవహిస్తూ ఉన్నది. స్వామివారి లీల చేస్తున్నాడు, గమనించండి. బండ్లను తోలేవాళ్ళు సహితము మత్తులో జోగుతూ ఉన్నారు. గుర్రాలు నేల మీద కాకుండా ఆకాశంలో పరిగెత్తుతున్నట్టుగా ఉంది పరిస్థితి. వీళ్ళైతే పీఠికాపురం నుండి ఉదయాన్నే బయలుదేరారు. అప్పటికి మధ్యాహ్నంగా వస్తోంది. గుర్రబళ్ళు తోలే వాళ్ళందరూ అనుకుంటున్నారు మనం ఏదో దారి తప్పి వచ్చామని, మనందరికీ తెలియని ప్రాంతంలో ఉన్నామని ఆ బండ్లలో ఉన్న వాళ్ళకి చెప్పారు. అప్పుడు శంకరభట్టు కూడా బండి దిగి ఇది ఏ ప్రాంతం ఉంటుందా అని పరిశీలిస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బాటసారులను అడిగారు, ఇది ఏ గ్రామం అని. వాళ్ళు చెప్పారు, అయ్యా ఇది పంచదేవ పహాడ్. మేము ఈరోజు గురువారం కావటం వల్ల శ్రీపాదుల వారి యొక్క దర్బార్కు వచ్చాం. ఆ మహాప్రభువులు తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కుశల ప్రశ్నలు వేసి వారి యొక్క ఆది వ్యాధులని నివారిస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ సమృద్ధి అయినటువంటి భోజనం కూడా పెడుతున్నారు. ఇది కళా నిజమా అని మేము భ్రాంతికి లోనైపోయాము. అందరము శ్రీపాదుల వారి దర్బారులో ప్రవేశించాము. ఇంత తక్కువ వ్యవధిలో పంచదేవ పహాడ్ చేరటం ఎట్లా సంభవం అయిందా అనే విషయం మాకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అంటున్నాడు శంకరభట్టు. ఇది కళ కాదు, నిజమే అని నిర్ధారణ అయింది. ఎందుకని గుర్రాలు ఆకాశంలో పరిగెత్తినట్టుగా అనిపించిందని ఇందాక మనం చెప్పుకున్నాం. అందరూ మత్తులో ఉండిపోయినారు. స్వామివారి లీల వల్ల అంత త్వరగా అక్కడికి చేర్చగలిగారన్నమాట. శ్రీపాదుల వారిని కన్నతల్లి సుమతి మహారాణి కౌగిలించుకుని ఏడ్చింది. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, అమ్మా, నిర్గుణమై నిరాకారమై ఉన్నటువంటి పరతత్వాన్ని బిడ్డగా కన్నటువంటి భాగ్యశాలివమ్మ నువ్వు. అనసూయామాతతో సమానమైనటువంటి పతివ్రత శిరోమణివి. నీవు గనక కంట తడి పెడితే ఈ భూమిలో పంటలు పండుతాయా తల్లి అని అడిగారు తల్లిని. తల్లి యొక్క కంటి బాష్పాలని స్వామివారు తమ యొక్క దివ్య హస్తాలతోటి తుడిచారు. ఆహా, శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము జయము. 47వ అధ్యాయానికి వెళుతున్నాం. దీంట్లో శ్రీపాదుల వారు ఎవరికైనా సరే ధర్మకర్మలు ఎలాంటివో తూచి కొలచి ఇస్తారు. చూడండి, శ్రీపాద శ్రీవల్లభుల వారు దర్బార్లో, వారి యొక్క దర్బార్లో భోజనం సమృద్ధిగా పెడుతున్నారు వచ్చిన వాళ్ళందరికీ. అదేమి చిత్రమో కానీ అన్నపు రాసులను ఎంతగా తీస్తున్నా కూడా తరగటం లేదు. ఎంతమంది వచ్చినా రాశి మాత్రం తరగటం లేదు. మిగిలిపోయినటువంటి అన్నాన్ని, శాఖపాకాలని ఆ మహాప్రభువు కృష్ణానదిలో పోయించాడు. అంటే జలచరాలకు కూడా శ్రీపాదుల వారి యొక్క ప్రసాదం
అందజేయబడుతుందని అర్థం చేసుకోవాలి మనం. అప్పుడు శ్రీపాదుల వారు తాతయ్య గారితో అన్నారు, బాపనాచార్యుల గారితో, తాత, శ్రీశైలంలో సూర్యమండలం నుండి శక్తిపాతాన్ని చేశాను. నన్ను అవతరించమని ఎంతో ఆర్తితోటి భరద్వాజుడి యొక్క ఆధ్వర్యంలో త్రేతాయుగంలో పీఠికాపురంలో సవితృకాటక చేయం మహర్షులందరూ చేశారు. అదొక యజ్ఞం, సూర్యుడికి సంబంధించిన యజ్ఞం. ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోవడానికి నేను పీఠికాపురంలో అవతరించాను. బ్రహ్మస్వరూపం వాక్కుకి మనస్సుకి అందరానటువంటి పరిస్థితిలో ఉంటుందని, దత్తప్రభువుకి సాధ్యాసాధ్యాలు అనేవి ఉండవని ఘంటాపథంగా కొట్టి చెబుతావు నువ్వు. తాత, దేశకాలాలను నేను సాగదీయగలను, అవసరమైతే సంకోచింపజేయగలను. నా ఇచ్ఛకు తిరుగుండదు. నాకు అవసరమని తోస్తే మన్నును మిన్నును ఏకం చేయగలను. చూసారా, అంటే భూమి ఆకాశాలని ఏకం చేయగలను అంటున్నారు. అంతరిక్షంలో ఖగోళాలన్నీ నా యొక్క చేతిలో బంతులు లాంటివి. నీవు లాభాది మహర్షిగాను, నందుడిగాను, భాస్కరాచార్యుడిగాను అవతరించినప్పుడు నేను నిన్ను అనుగ్రహించాను. నేడు బాపన్నావధానులుగా అవతరించినప్పుడు, పుట్టినప్పుడు నేను శ్రీపాద శ్రీవల్లభుడిగా వచ్చాను. తాత, ఇందులో ఆశ్చర్యపడవలసినటువంటి గొప్ప విశేషం ఏమీ లేదు అని స్వామివారు అన్నారు. అప్పుడు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు అన్నారు, ఓ బంగారు కన్నయ్య, నీకు సర్వము కూడా అతి సాధారణంగా కనిపిస్తుంది, మాకు మాత్రం అంతా కూడా అసాధారణంగా రోమాంచితంగా కనిపిస్తూ ఉన్నది అన్నాడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో, తాత, నేను బహునేర్పరైనటువంటి షరాబుని. ఎవరికి ఎంత ఇవ్వాలో, వారి యొక్క ధర్మ కర్మాలు ఎలాంటివో తూచి కొలిచి మరీ ఇస్తా. నా నుండి వెలువడేటటువంటి ఒక చిన్న కిరణమే మహాయోగిగా మహాసిద్ధుడుగా మారుతుంది. అంతటి చిన్న కిరణాన్నే ఈ భూమి తట్టుకోలేదు. కొద్దిపాటి కుండలిని ఇవ్వగానే మీరు భరించలేరు. అందువల్ల నేను నా మాయలో దాచుకుంటాను. అవసరం కలిగింది అని నాకు తోచినప్పుడు నేను ఎటువంటి అసాధారణమైనటువంటి లీలలైనా ప్రదర్శింపగలను. నేను ఎత్తలేని బరువు లేదు, నేను పరిష్కరింపలేని సమస్య లేదు. అలాగే నేను ఇవ్వలేనటువంటి వరాలు లేవు, నేను చేయలేనటువంటి కార్యాలు లేవు. పీఠికాపురం నుండి మిమ్మల్ని ఈ విధంగా రప్పించడంలో ఉద్దేశ్యం నేను దత్తుణ్ణి అని మీ అందరికీ ఎరుకపరచడానికే అని స్వామివారు మరొక్కసారి తాను దత్తాత్రేయుడి యొక్క అపర అవతారమని చెప్పారు. అప్పుడు నరసింహవర్మ గారు అన్నారు, నాయన, సర్వజనులను రక్షించేటటువంటి ఏకైక క్షత్రియుడవు నీవే. తక్కిన వాళ్ళందరూ కూడా నామమాత్రపు క్షత్రియులు అనగానే శ్రీపాదుల వారు అన్నారు, తాత, క్షత్రియత్వం నా స్వభావంలో ఎల్లప్పుడూ ఉంది. నీవు శివాజీ మహారాజ్ అనేటువంటి నామంతో మహారాష్ట్రలో అవతరించి సనాతన ధర్మాన్ని రక్షించవలసింది అని నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నారు. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.